బీఎస్సీ కంప్లీట్ అయ్యాక జాబ్ కోసం అప్లై చేస్తున్నారా? కానీ రెస్పాన్స్ లేదా? లింక్డ్ఇన్, నౌకరీ లాంటి వాటిల్లో అప్లై చేసిన ప్రతి పోస్ట్‌కి సీన్ కూడా రావట్లేదా? ఓన్లీ కోడింగ్ చాలు జాబ్ కోసం అని ఫీల్ అవుతున్నారా? స్కిల్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్, కానీ కనెక్షన్స్ లేకుండా రెజ్యూమేకి విజిబిలిటీ ఉండదు. కెరియర్‌లో సక్సెస్‌కి ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ సరిపోవు. రైట్ పీపుల్‌ని కనెక్ట్ అవ్వడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో అమెజాన్ షాపింగ్ ఎనాలజీని యూజ్ చేసి నెట్వర్కింగ్ ఎలా చేయాలి, ఎలా పేషెంట్‌గా బిల్డ్ చేసుకోవాలి అండ్ దానివల్ల కెరియర్‌కి ఎలా బూస్ట్ వస్తుందో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బై ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీరు కూడా కెరియర్‌లో టాప్ రేటెడ్ సెల్లర్ లాగా స్టాండ్ అవుట్ అవ్వడం ఎలా పాసిబుల్లో తెలుసుకుంటారు. జస్ట్ ఇమాజిన్, అమెజాన్‌లో ఒక ల్యాప్‌టాప్ కొనాలి అని ప్లాన్ చేస్తున్నారు. 2 ఆప్షన్స్. ఆప్షన్ ఏ, నో రివ్యూస్, నో రేటింగ్స్ అండ్ నో వన్ నోస్. ల్యాప్టాప్ బి, 1000+ రివ్యూస్, 4.8 రేటింగ్ అండ్ బెస్ట్ సెల్లర్ ట్యాగ్. మీరేది కొంటారు? ఆఫ్ కోర్స్ ల్యాప్టాప్ బి కదా. ఎందుకు? ట్రస్ట్, సోషల్ ప్రూఫ్ అండ్ రికమెండేషన్. ఇప్పుడు అలాగే మీరు కెరియర్‌లో మీ ప్రొఫైల్‌ని ఒక ప్రొడక్ట్ లాగా చూడండి. కనెక్షన్స్ లేకపోతే రిక్రూటర్స్ స్కిప్ చేయడం ఈజీ. స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంటే జాబ్స్, మెంటర్‌షిప్, రిఫరల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. కెరియర్‌లో షైన్ అవ్వాలంటే మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. స్టెప్ 1, రివ్యూస్ బిల్డ్ అంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకోవటం. అమెజాన్‌లో ఒక ప్రోడక్ట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డేకి 1000 రివ్యూస్ వస్తాయా? నో. అలాగే కెరియర్ స్టార్ట్ చేశాక ఇమీడియట్‌గా నెట్వర్క్ క్రియేట్ అవ్వదు. స్మాల్ స్టెప్స్‌తో స్టార్ట్ చేయాలి. కెరియర్ స్టార్ట్ చేశాక ఇమీడియట్‌గా నెట్ బిల్డర్ చేయడం అనేది అమెజాన్‌లో ప్రోడక్ట్‌కి రివ్యూస్ వచ్చే ప్రాసెస్‌లా ఉంటుంది. బిగినింగ్‌లో మీరు ఫ్రెషర్స్ కాబట్టి ఆల్మోస్ట్ జీరో ఇండస్ట్రీ కనెక్ట్స్ ఉంటారు. అది మన జీరో రివ్యూస్ ప్రోడక్ట్ లాగా. కానీ స్లోగా కాలేజ్ సీనియర్స్, ప్రొఫెసర్స్‌ని లింక్డ్ఇన్‌లో కనెక్ట్ అవుతూ, టెక్ ఈవెంట్స్ అటెండ్ అవ్వటం, ఆన్లైన్ ఫారమ్స్‌లో జాయిన్ అవ్వటం లాంటి స్మాల్ ఎఫర్ట్స్‌తో కనెక్షన్స్ పెరుగుతాయి. టైంతో మీకు రిఫరల్స్, జాబ్ కాల్స్ అండ్ ఈవెన్ ర్యాండమ్ హైరింగ్ మెసేజెస్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది. అలాంటి మూమెంట్‌లో మీరు కెరియర్‌లో టాప్ సెల్లర్ లాగా స్టాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. రివ్యూస్ అంటే నెట్వర్క్, నెట్వర్క్ అంటే కెరియర్ బూస్ట్. స్టెప్ 2, ప్రైమ్ మెంబర్షిప్ అంటే రిఫరల్ పవర్స్. అమెజాన్ ప్రైమ్ యూజర్స్‌కి స్పెషల్ డీల్స్, ఫాస్ట్ డెలివరీ, ఎర్లీ యాక్సెస్ ఉంటాయి కదా. కెరియర్‌లో ప్రైమ్ అంటే రిఫరల్స్. జస్ట్ ఇమాజిన్, 1000 జాబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రిక్రూటర్స్ ఫస్ట్ ఎవరిని పిక్ చేస్తారు? ఆబ్వియస్‌గా డైరెక్ట్ రిఫరల్‌తో వచ్చిన క్యాండిడేట్. అదే అమెజాన్ ప్రైమ్‌లో మెంబర్‌కి స్పెషల్ ఆఫర్స్ లాంటిది. కోల్డ్ అప్లై చేస్తే మీ ప్రొఫైల్ చూడటం కూడా కష్టం. బట్ రిఫరల్‌తో అప్లై చేస్తే ఇట్స్ లైక్ ఫాస్ట్ ట్రాక్ యాక్సెస్ విత్ ట్రస్ట్ బిల్ట్ ఇన్. కెరియర్‌లో ప్రైమ్ మెంబర్షిప్ అంటే రిఫరల్స్. సో సీనియర్స్, అలుమ్నాయ్, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్‌తో కనెక్ట్ అవ్వండి. లింక్డ్ఇన్‌లో జెన్యూన్‌గా ఇంటరాక్ట్ అవ్వడంతో వాల్యూ ఇచ్చిన వాళ్ళకి మీ గురించి పాజిటివ్ ఇంప్రెషన్ అవుతుంది. వన్స్ ట్రస్ట్ బిల్డ్ అయితే వాళ్ళ నెట్వర్క్ డోర్స్ మీకు ఓపెన్ అవుతుంది. స్టెప్ 3, వెరిఫైడ్ సెల్లర్ బ్యాడ్జ్ అంటే షోకేసింగ్ ట్రస్ట్. అమెజాన్‌లో వెరిఫైడ్ సెల్లర్ బ్యాడ్జ్ చూస్తే ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సేమ్ వే కెరియర్‌లో ట్రస్ట్ బిల్డ్ చేయాలి. కెరియర్‌లో ట్రస్ట్ బిల్డ్ చేయాలి అంటే విజిబుల్‌గా ఉండటం చాలా ఇంపార్టెంట్. గిట్‌హబ్‌లో మీ పర్సనల్ ప్రాజెక్ట్స్‌ని పోస్ట్ చేయండి. లింక్డ్ఇన్‌లో మీ కెరియర్ అప్డేట్స్ అండ్ లెర్నింగ్స్‌ని రెగ్యులర్‌గా షేర్ చేయండి. అలానే మీటప్స్, వెబినార్స్‌లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇండస్ట్రీలో ఫేస్ టు ఫేస్ విజిబిలిటీ బాగా పెరుగుతుంది. ఆన్లైన్ కమ్యూనిటీస్‌లో డౌట్స్ క్లియర్ చేయడం, డిస్కషన్స్‌లో యాక్టివ్‌గా ఉండటం వల్ల పీపుల్ స్టార్ట్ ట్రస్టింగ్ యూ. ఈ కన్సిస్టెంట్ ప్రెజెన్స్ వల్ల కెరియర్‌లో వెరిఫైడ్ సెల్లర్ లాగా రికగ్నిషన్ వస్తుంది. అమెజాన్‌లో బ్యాడ్జ్ ఉంటే ప్రొడక్ట్‌కి ట్రస్ట్ పెరిగింది కదా. అలానే మీ కాంట్రిబ్యూషన్స్ కెరియర్ వాల్యూని డబుల్ చేస్తాయి. స్టెప్ 4, ఫైనల్ చెక్అవుట్. సింపుల్ నెట్వర్కింగ్ ఫ్రేమ్వర్క్. అమెజాన్‌లో షాపింగ్ ఎలా ఈజీగా ఉంటుందో కెరియర్ నెట్వర్కింగ్ కూడా అలానే ఉంటుంది. కానీ ప్రాపర్ స్టెప్స్ ఫాలో చేయాలి. లైక్ యూ స్టార్ట్ విత్ సర్చింగ్, దాని తర్వాత యూ యాడ్ ద ప్రొడక్ట్ టు ద కార్ట్ అండ్ చెక్అవుట్. ఇవన్నీ చేస్తారు కదా. ఇక్కడ కూడా సీక్వెన్స్ ఉండాలి. ఫస్ట్ సీనియర్స్, అలుమ్నాయ్ ఈవెంట్స్‌లో మాట్లాడిన ప్రొఫెషనల్ లాంటి వాళ్ళతో జెన్యూన్‌గా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేయండి. తర్వాత ఎంగేజ్‌మెంట్ ఇంపార్టెంట్. పోస్ట్‌కి లైక్ చేయటం, యూజ్‌ఫుల్ కామెంట్స్ ఇవ్వటం ఆర్ చిన్న థాంక్స్ మెసేజ్ పెట్టటం, ఇలాంటి సింపుల్ ఇంటరాక్షన్స్‌తో బాండ్ బాగా బిల్డ్ అవుతుంది. క్యాజువల్ కన్వర్జేషన్స్‌తో ఫెమిలియారిటీ వస్తుంది అండ్ అలా స్లోగా రిలేషన్‌షిప్‌ని మీరు గ్రో చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్‌లో మీ వర్క్‌కి విజిబిలిటీ ఇవ్వాలి. గిట్‌హబ్‌లో కోడ్ పుష్ చేయండి. లింక్డ్ఇన్‌లో అచీవ్‌మెంట్స్ పోస్ట్ చేయండి. ఈవెన్చువల్లీ ట్రస్ట్ బిల్డ్ చేయండి. మీ ప్రొఫైల్ చూస్తే ఇన్‌స్పైర్ అయ్యేలాగా ఉంటే నెట్వర్క్‌లో వాల్యూ పెరుగుతుంది. దెన్ అదర్స్‌కి హెల్ప్ చేయండి. ఆన్‌లైన్‌లో డౌట్స్ ఉంటాయి కదా, ఆన్సర్ చేయండి. రిసోర్సెస్ షేర్ చేయండి. ఈ కైండ్ ఆఫ్ హెల్ప్‌ఫుల్ నేచర్ వల్ల పీపుల్ నేచురల్లీ రెస్పెక్ట్ అండ్ రిమెంబర్ యూ. సో ఓవరాల్ కెరియర్ నెట్వర్కింగ్ అంటే మ్యాజిక్ ఫార్ములా ఏం కాదు. అమెజాన్ షాపింగ్ లాగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇఫ్ యూ స్టే కన్సిస్టెంట్, మీకు డోర్స్ ఓపెన్ అవటం స్టార్ట్ అవుతుంది. జాబ్స్, మెంటర్‌షిప్ అండ్ ఈవెన్ కొలాబరేషన్స్. స్టెప్ బై స్టెప్ మూవ్ అవ్వండి అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ విత్ ద రిజల్ట్స్. ఇది నా ఫైనల్ థాట్స్.
కోడింగ్ నేర్చుకున్నారు, సూపర్. కానీ అది కెరియర్‌కి జస్ట్ 50%. మిగతా 50% వచ్చేసి నెట్వర్కింగ్ మీద డిపెండ్ అవుతుంది. జాబ్ మార్కెట్‌లో స్టాండ్ ఔట్ అవ్వాలంటే విజిబిలిటీ, ట్రస్ట్ అండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మీకు జీరో కనెక్షన్స్ ఉంటే మీ ప్రొఫైల్ అన్‌వెరిఫైడ్ ప్రొడక్ట్ లాగా ఉంటుంది. రిక్రూటర్స్ ఇంట్రెస్ట్ ఫీల్ అవ్వరు. కానీ స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంటే మీకు టాప్ సెల్లర్ ట్యాగ్ లాగా రికగ్నిషన్ వస్తుంది. ప్రొఫెషనల్ కనెక్షన్స్‌ని బిల్డ్ చేయండి. మీ స్ట్రెంగ్త్స్‌ని షోకేస్ చేయండి. అండ్ వన్స్ నెట్వర్క్ బిల్డ్ అయిన తర్వాత రిఫరల్స్‌తో లెవరేజ్ చేసుకోండి. ఈ ప్రాసెస్‌ని ఫాలో చేస్తే మీ కెరియర్‌లో వెరిఫైడ్ బెస్ట్ సెల్లర్ స్టేటస్ కూడా రీచ్ అవ్వచ్చు. స్టార్ట్ స్మాల్ బట్ స్టార్ట్ టుడే. నా రోల్ మీకు పాత్స్ చూపించడం. బట్ ఫైనల్ డెసిషన్ మీదే. సెల్ఫ్ స్టడీ, హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ విత్ నెట్వర్కింగ్ అనేది కెరియర్ సక్సెస్‌కి ఆల్వేస్ కీ ఫ్యాక్టర్స్. మీకు నెట్వర్కింగ్‌లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? కమెంట్‌లో షేర్ చేయండి. ఐ విల్ పర్సనల్లీ రెస్పాండ్ టు ఇట్. ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. రవిదత్త సైనింగ్ ఆఫ్.